కోన్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 1న జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు 2025 పోటీలను ప్రకటించారు. ఈ ప్రకటనకు 5 రాష్ట్రాల తెలుగు కవులు రచయితల నుండి 51 కథా పుస్తకాలు, 82 కవితా సంపుటులు, 27 బాల సాహిత్య పుస్తకాలు పరిశీలనకు అందాయి. వాటిని న్యాయ నిర్ణేతలు పరిశీలించి అవార్డు ఎంపిక చేశారు. కడు ప్రాంత కథా సంపుటిక విజేతలుగా రచయితలుగా తవ్వా ఓవులరెడ్డి గారు మైదుకూరు, పోడుగాలి కథా సంపుటిక రచయిత ఈతకోట సుబ్బారావు గారు నెల్లూరు, కవితా పురస్కారం విజేతలుగా ఆకురాలిన చప్పుడు కవితా సంపుటి కవి వశిష్ఠ సోమేపల్లి గారు గుంటూరు, వెన్నెల కురవని రాత్రి కవితా సంపుటి కవియిత్రి స్వయంప్రభ గారు ఆత్మకూరు వాళ్ళు, బాల సాహిత్య పురస్కారం విజేతలుగా దేశసేవ కథా సంపుటి రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు హైదరాబాదు, చిలకముక్కు చిన్నోడు కథా సంపుటి రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు కర్నూలు, పురస్కారానికి ఎంపికైన కథా పురస్కారం న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ కథా నవల రచయిత సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారు, కవితా పురస్కారం నిర్ణేతగా ప్రముఖ కవి ఉమ్మడిశెట్టి గాంధేయ గారు, బాల సాహిత్య పురస్కారం న్యాయ నిర్ణేతగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు వ్యవహరించారు. పుస్తకాలు ఫైనల్కు వెళ్ళిన 38 మంది రచయితలను కవులను గౌరవ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ పురస్కారాల ప్రధానోత్సవం ఈ నెల 8వ తారీఖు ఉదయం ఎస్కే గ్రౌండ్ ఫంక్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం ఉంటుంది మీ అందరికీ తెలియజేస్తున్నాము. వచ్చిన కార్యక్రమం చూసి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని మరీ కోరుకుంటూ, వచ్చినటువంటి వారికి మా కోన్రెడ్డి ఫౌండేషన్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మా కోన్రెడ్డి ఫౌండేషన్ ఎల్లవెల్లలా వారికి సహకరిస్తూ అవార్డు ప్రధానోత్సవం మా చేతుల మీద చేయడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క కోన్రెడ్డి ఫౌండేషన్ దాదాపు 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాలంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అటు కవులకైతేనేమి, అంటే ఎవరైనా ఇబ్బంది పడిన హాస్పిటళ్ళకైతేనేమి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. అదే భాగంగా రేపటి దినము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా చేతుల మీద వీరందరికీ ఈ అవార్డు ప్రదానం చేయడం మాకు ఏ జన్మలో చేసినటువంటి అదృష్టంగానే మేము భావించుకుంటూ మా కుటుంబం అంతా కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా వారి యొక్క వచ్చినటువంటి వారి అందరికీ కూడా మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సాహితీ కళాకారులకు, సాహితీవేత్తలకు, కవులకు, టీచర్లకు అందరూ ఇదే మా ఆహ్వానం అని భావించి ప్రతి ఒక్కరూ రావాల్సినదిగా మరీ కోరుకుంటూ, మీ కోన్రెడ్డి శివచంద్రారెడ్డి, కోన్రెడ్డి ఫౌండేషన్ అధినేత. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.